హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్ష్ రెడ్డి. ఈరోజు మనం ఈ వీడియోలో పనసకాయని ఎలా కట్ చేయాలో చూద్దాము. మేము మొదటిసారి మా ఇంట్లో ఈ పనసకాయని కట్ చేస్తున్నామండి. నిన్న ఈవినింగ్ మా ఆయన బజారు నుండి వస్తూ పనసకాయ తీసుకొచ్చినప్పుడు ఈ కాయ చూడ్డానికి చాలా పచ్చిగా అనిపించింది. సర్లే పక్కన పెట్టేసి ఒక 2 days తర్వాత కట్ చేసుకొని తినచ్చులే అనుకొని పక్కన పెట్టేశాము. తెల్లారిన తర్వాత లేచి చూస్తే రూమ్ మొత్తం పనసకాయ వాసన వస్తుంది. అప్పుడు నేను మా ఆయనకి చెప్పాను, ఈ కాయ మాగినట్టుంది, వాసన వస్తుంది అంటే అప్పుడు తను చెక్ చేసి అవును మాగింది అని చెప్పారు. అందుకే ఈరోజు మేము దీన్ని కట్ చేస్తున్నాము. ముందుగా మనము పనసకాయని కట్ చేయాలంటే చాకుకి చేతులకి ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాయకుండా కట్ చేయకూడదు. ఆయిల్ రాయకుండా కట్ చేస్తే దానికి ఉన్న జిగుటు మొత్తం అంటుకుపోతుంది. అందుకే మనం ముందుగా చేతికి చాకుకి మొత్తం ఆయిల్ రాసుకొని నిలువుగా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ మనం పనసకాయని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఆ కాయని చీల్చాలి కదా, రెండుగా చీల్చే ముందుగా మళ్ళీ ఒకసారి చేతికి ఆయిల్ రాసుకోవాలి. చూడండి, ఆయిల్ రాసుకొని మళ్ళీ మనకున్న బలమంతా ఉపయోగించి ఆ కాయని ఇలా రెండుగా చీల్చాలి. మా పిల్లలు ఇందాకటి నుంచి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఫస్ట్ టైం కదా మా ఇంట్లో పనసకాయ కట్ చేయడం, ఎలా ఉంటుంది లోపల ఏముంటాయి తినడానికి అని వాళ్ళకి తెలీదు. మా బుడ్డోడు ఫస్ట్ టైం పనసకాయ టేస్ట్ చేసి బాగుంది అని చెప్తున్నాడు. పనసకాయని ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం తొనలు ఈజీగా రావాలంటే చూడండి, ఈ మిడిల్లో ఉంది కదా కాడ దగ్గర నుంచి, అది ఫస్ట్ మనం రిమూవ్ చేసేస్తే ఈజీగా తొనలు వలుచుకోవచ్చు మనం కాయ నుండి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మిడిల్లో పార్ట్ తీసేసిన తర్వాత సైడ్స్ అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి కొంచెంగా కట్ చేసి దాన్ని మనం చీల్చితే లోపల ఉన్న తొనలన్నీ ఈజీగా మనం తీసుకోవచ్చు. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని మనం ఒక్కొక్క తొనగా అన్నీ తీసుకోవాలి. తొనలు ఒకసారి తిని చూస్తే చాలా అంటే చాలా తీయగా ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటి తీసుకొని మనం గిన్నెలో వేసుకోవాలి.